ఈ సినిమా గురించి మనం కొద్దిగా పచ్చిగా మాట్లాడుకుందాం అయ్యా. చాలా మంది రివ్యూ చెప్తుంటారు కానీ మెయిన్ ప్లాట్గా ఎవరు చెప్పుంటారో నాకు తెలిసి. కానీ మనం అచ్చమైన తెలుగులో పచ్చిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడాలా చూడొద్దంటే చూడొచ్చు భయ్య. ఒక లుక్ అయితే వేయచ్చు ఖచ్చితంగా. ఆ లొకేషన్ కానీ ఆ నేచర్ కానీ ఖాళీగా ఉంటే మంచిగా టైంపాస్కి ఒకసారి చూడొచ్చు సినిమాని. నాకు తెలిసి ఆ లొకేషన్ కోసం ఇంకోసారి కూడా చూడొచ్చు. మెయిన్ నేను ఈ సినిమా డౌన్లోడ్ చేసింది కుక్కల గురించి, మంచి లొకేషన్ గురించి సినిమా ఉంటుందని డౌన్లోడ్ చేసా. ఉంది కానీ మెయిన్ స్టోరీ అయితే అది కాదు. ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీ ఒక లేడీ స్టోరీ. ఇది ఆడదాని కోసం అది ఇది అని ఉంటుంది చూసారా, ఆ టైప్కి సంబంధించిన స్టోరీ ఇది. ఈ స్టోరీ గురించి క్లైమాక్స్ అర్థం కాక చాలా మంది కొద్దిగా గజిబిజి అయి ఉంటారు. నాకు కూడా కొద్దిసేపు దాకా అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. అదేంటంటే ఈ స్టోరీ వచ్చేసి ఏం లేదు భయ్య, మనం అనుకున్నాం, మనం ఏదైతే పచ్చిగా అనుకుంటామో అదే ఈ స్టోరీ. ఏంటంటే సినిమా చూసిన వాళ్ళకి సినిమా చూడకుంటే ఇది అర్థం కాదు. ఖచ్చితంగా మనం ఆ స్టోరీలో ఒక అందమైన అమ్మాయిని ఎప్పుడైతే చూస్తామో మనకు ఒక థాట్ వస్తుంది, ఇదేంటి ఈ స్టోరీ అదా అనే థాట్ వస్తుంది. ఖచ్చితంగా అదే స్టోరీ భయ్య. కాకపోతే డైరెక్టర్ చాలా తెలివైనవాడు, దాన్ని ఏమాత్రం బయటపడకుండా కొద్దిగా మంచిగా స్క్రీన్ ప్లే నడిపించాడు. కానీ స్టోరీ మాత్రం పక్కా అదే. లాస్ట్లో మనకు అర్థమవుతుంది. చాలా మందికి క్లైమాక్స్ అర్థం కాకపోవచ్చు, నాకు కూడా కాలే, తర్వాత అర్థమైంది చెప్తున్నా. ఏంటంటే అది మనకు ఫస్ట్ చూసినప్పుడు ఆ నది పక్కన కొండ అడవి ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఆమె ఎలాగ బందీగా ఉందో, ఆమె ఏమైతే అనుభవించిందో, నెక్స్ట్ లాస్ట్లో కూడా మన సెకండ్ హీరో ఈమె కోసం ఇదంతా ప్లాన్ చేశాడు కదా, మళ్ళీ ఈ హీరోయిన్ కూడా లాస్ట్లో వాడిని అలా ఒక గుహలో ఉంచి ఈ కుక్కల్ని తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ కార్లకు పంపిస్తుంది. దాన్నే బైనాకులలో లాస్ట్లో చూపిస్తారు. ఇదే భయ స్టోరీ. అది వాడికి అర్థమవుతుంది, పక్కన కూర్చున్న ఆ ముసలావాడి పక్కన కూర్చున్న వాడికి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిందే, ఆ అందమైన హీరోయిన్ ఈ ముసలిది. అది మనకు తెలుస్తుంది, ఫస్టే తెలుస్తుంది. కాకపోతే మనకు స్టోరీ పచ్చిగా అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ముసలావిడ. ఎందుకంటే ఈ ముసలావిడ స్టైల్ ఉన్న స్టోరీ ఆ అందమైన అమ్మాయి సైడ్ ఉన్న స్టోరీ అసలు సింక్ అయ్యేటట్టు అనిపించవు. కానీ అదే లాజిక్. మనం చూసుకున్నట్టయితే వయసులో ఉన్నప్పుడు ఆమెకు ఏదైతే జరిగిందో మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అదే రివెంజ్ మళ్ళీ సెకండ్ హీరోపై ఆ ముసలావిడ తీర్చుకుంటుంది. నేను చెప్పింది మీకు ఏమర్థమైందో కానీ భయ్య, మనం పచ్చిగా మాట్లాడుకుందాం అని మాత్రం ఇదే భయ్య. ఏం లేదు, సింపుల్ లైన్. ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంటారు, వాళ్ళ దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ లెక్క వస్తారు. ఆ ఫ్రెండ్ వాడికి, నాకు తెలిసింది, నాకు అర్థమైంది చెప్తున్నాను, వస్తారు. ఆ ఫ్రెండ్ వాడికి మరి ఈవిడే నచ్చిద్దో లేకపోతే అక్కడ ఏదో సిచ్యువేషన్ అదే నచ్చిద్దో తెలియదు. కానీ అక్కడ ఫస్ట్ హీరోని చంపేసి వీడు ఎంటర్ అవుతాడు, వీడు ఆమెను పెళ్లి చేసుకొని. ఇక్కడ మైనస్ ఏదైనా ఉందంటే వాడు మూర్ఖుడు అని తెలియడానికి ఈమెకు సగం ఏజ్ అయిపోతుంది ఆల్రెడీ. ఈవిడ ముసలావిడకి వస్తుంది ఏజ్. అదే ఈ రివెంజ్ ముసలావిడ అయ్యాక తీర్చుకుంటున్నాము. అదే కొద్దిగా మైనస్. ఈ సినిమా టోటల్గా మనం ఫస్ట్ నుంచి కొద్దిగా ఏందో అని డల్గానే అనిపిస్తుంది, చూడబుద్ధి అవుతుంది, ఆ లొకేషన్లో అలా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్ చూశాక మనం ఖచ్చితంగా అది అర్థం కాకో లేకపోతే ఇంట్రెస్ట్ అనిపించో కానీ ఖచ్చితంగా ఇంకో 2 సార్లు చూస్తాం. నాకు అలా చూసిన తర్వాత నీ స్టోరీ తెలిసింది. ఒకవేళ చూడకపోతే చూసాను భయ, మంచిగా ఉంది, పర్లేదు. పచ్చి నిజం మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకరు కామెంట్ చేయండి, మళ్ళీ విడతలే. ఓకే, ఈ స్టోరీలో ఫైనల్ టచ్ ఏంటంటే హాలీవుడ్ మూవీస్ టైప్లో ఒక 2 రొమాంటిక్ సీన్లు పెట్టినట్టయితే అప్పుడు మనకు క్లారిటీగా బలం వెలిగేది.